చేయించుకుంటాం, మాకు పోలీసులే కావాలి, హోమ్ గార్డులను కావాలి, మేము పని చేయించుకుంటామంటే ఇది మంచి పద్ధతి కానే కాదు. ఎస్, ఆర్డర్లీ వ్యవస్థ అంటే ఇది ఎన్నో ఏళ్ల నుంచి మనం రిపోర్ట్ చేస్తున్నాం. గత 20 ఏళ్ల నుంచి చాలామంది ఆఫీసుల ఇళ్లలో వాళ్ళ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న హోమ్ గార్డులు ఉన్నారు. ఒక్క హోమ్ గార్డులేనా, కానిస్టేబుల్ కూడా నలిగిపోతుంది. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఆయన ఉద్యోగే, ఈయన ఉద్యోగి, కానీ ఆ డిసిప్లినరీ అనే ఒక సిస్టమ్ వల్ల, ఎప్పుడు బ్రిటిష్ కాలం నాటి సిస్టమ్ వల్ల ఏమవుద్దంటే కింది స్థాయి ఉద్యోగులు అంటే పై స్థాయి ఉద్యోగికి వణికిపోవాలి, లేచి నుంచి సెల్యూట్ కొట్టాలి. సో అంతవరకు ఓకే, పని గౌరవిద్దాం. కానీ అదే క్రమంలో ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, మీరు కింది కానిస్టేబుల్ సిఐకి టీ తీసుకురావాలి, ఎస్ఐకి హోంగార్డులు టీ తీసుకురావాలి, పైన ఉన్న డిఎస్పీ, ఆ డిఎస్పీకి సిఐ సలాం కొట్టాలి. అతను ఏం చెప్తే ఏం తిడితే అది పడాలి కిందోడు. డిఎస్పీ ఎస్పీ ఏం తిడితే డిఎస్పీ అది పడాలి. అంటే హైరార్కీ లెవెల్లో ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క రకమైన ఆర్డర్లీ వ్యవస్థ ఉంటుంది. ఆర్డర్లీ వ్యవస్థ అంటే వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి అంటుల్లో ఒకటే కాదు, ఇలాంటి నానా రకాల బానిసత్వం ఉంటుంది. అదంతా కూడా ఆర్డర్లీ వ్యవస్థ. ఇప్పుడు ఒక సిఐ గారికి డ్రైవర్ ఉంటాడు. ఆ డ్రైవర్ ఏం చేస్తాడు, పోయి మా ఇంటికి వెళ్ళి పిల్లల్ని ఎక్కించురా, స్కూల్కి దగ్గర దింపిరా అంటాడు. వాళ్ళ ఆవిడ షాపింగ్కి వెళ్తే వెళ్ళి ఆమెను తీసుకెళ్ళి డ్రాప్ చేసిరా. ఆ షాపింగ్ చేస్తుంటే ఇవన్నీ పట్టుకోవాలి. ఇంట్లోకి వెళ్ళి అంటులు తోమి రావాలి. ఇంట్లో ఇంకేమైనా పనులు ఉంటే మొత్తం చేయాలి. ఏంది బతుకున్నాక అర్థం. ఇన్నాళ్ళైనా కూడా ఆఫీసర్లకు కూడా సిగ్గుండక్కర్లో పని మనిషిని పెట్టుకోలేరంటే మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఇళ్ళకి పంపించి మరీ సేవలు చేయించుకుంటారా? మీ ఇంట్లో వాళ్ళకైనా బుద్ధి ఉండక్కర్లా, వాళ్ళు ఎట్లా పని చేయించుకుంటారు? అదే మా ఆయనతో పాటు ఈయన కూడా పోలీస్ స్టేషన్లో పనిచేసే వ్యక్తేనే, ఈయనతో నేను ఇంట్లో పనులు ఎట్లా చేస్తుంటే తప్పు కదా అని మీకు కూడా ఒక సెన్స్ ఉండాలిగా. ఈరోజు వెళ్ళి చూడండి, ఒక డిఎస్పీ ఇంట్లో ఎంతమంది, ఒక సిఐ ఇంట్లో ఎంతమంది, లేకపోతే ఇంకా పల్లెటూళ్ళలో అయితే ఒక ఎస్ఐ సుప్రీం ఆ పోలీస్ స్టేషన్కి, ఇంకా సిటీ అయితే సిఐలు ఉంటారు. అక్కడ ఎస్ఐ స్టేజ్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడండి. ఈరోజు ఆకస్మికంగా రైడ్ చేస్తున్న పోలీసు ఉన్నతాధికారులు ఎంతమంది వాళ్ళ ఇళ్లలో పనులు చేస్తున్నారో మీకు తెలిసిపోతారు. ఇది ఎప్పటికీ కంట్రోల్ అవ్వాలి. వాళ్ళు తిరగబడితే ఉద్యోగం నుంచి తీసేస్తారు. కోచింగ్ డిసిప్లినరీ యాక్షన్ అంటారు. ఎస్, ఈ ఆర్డర్లీ వ్యవస్థ ఎప్పుడు వచ్చిందంటే పోలీస్ శాఖలో అధికారికంగా 19 సెప్టెంబర్ 1979లో వచ్చింది. అది కూడా తమిళనాడు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం దీన్ని రద్దు చేశారు. ఎప్పుడు 1979. కానీ స్టిల్ నా ఇప్పటికైతే కంటిన్యూ అవుతుందంటే చట్టాలు తీసుకురావడం కాదు, చట్టాలను ఏ విధంగా అమలు చేస్తున్నాం అది చాలా ముఖ్యం ఇట్లాంటి ఘటనల్లో. ఎందుకంటే పై ఉన్నత స్థాయి అధికారులు వాళ్ళు ఏమనలేరు. మనకి సినిమాల్లో కూడా చాలా వరకు చూపిస్తుంటారు, ఇంటి దగ్గర అది పెట్టరా, ఇంటి దగ్గర అమ్మగారి దగ్గరికి వెళ్ళు, అయ్యంటి అని సినిమాలో కూడా చూపిస్తుంటారు. సో అదే ఇప్పుడు బయట కూడా జరుగుతోంది. మన చట్టాలు మారుస్తున్నాం, ఐపీ సెక్షన్ నుంచి బిఎన్ఎస్ సెక్షన్ వరకు వచ్చాయి. అనేక విధాలుగా రాజ్యాంగాలు కూడా కొన్నిసార్లు సవరణలు చేస్తూ ఉన్నారు. కానీ చట్టాలు మారుస్తున్నప్పుడు వారి విధులకి అంటే ఏంటి, ప్రజలకు సంబంధించి సేవ చేయడానికి కదా హోంగార్డులు ఇప్పుడు తీసుకున్నటువంటి విధానం ప్రకారం. కానీ ఉన్నతాధికారులకి వాళ్ళ ఇంట్లో పని వాళ్ళ కింద చేయడం కోసం అక్కడ గవర్నమెంట్ వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదు ఇప్పుడు.